హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి లోన్ మారటోరియంస్ అట్లాగే ఇంట్రెస్ట్ పేమెంట్స్కి సంబంధించిన అప్డేట్ అనేది నిన్న సుప్రీంకోర్టులో ఇచ్చిన దాని ప్రకారం నెక్స్ట్ హీరింగ్ అనేది అక్టోబర్ 5వ తారీఖుకి ఇవ్వటం జరిగింది. అట్లాగే హెచ్డిఎఫ్సికి సంబంధించిన రీస్ట్రక్చరింగ్, ఎస్బీఐకి సంబంధించిన రీస్ట్రక్చరింగ్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఎవరైనా సరే మిస్ అయి ఉంటే కనుక ఒకసారి అవి చెక్ చేసుకోండి. లోన్ మారటోరియంస్ అట్లాగే ఇంట్రెస్ట్ పేమెంట్స్కి సెంటర్కి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అక్టోబర్ 1వ తారీఖు అయితే డెడ్ లైన్ ఇవ్వటం జరిగింది. ఈ అక్టోబర్ 1వ తారీఖు అఫిడవిట్ అనేది వాళ్ళు ఫైల్ చేస్తారు. సో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మండే 2 వీక్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత మండే వచ్చేసి నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొంచెం టైం అయితే అడగటం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఫైనాన్షియల్ అంశాలు దీంతో ముడిపడి ఉంటాయి కాబట్టి దానికి కోర్టు కూడా 1 more వీక్, ఇంకొక 1 వీక్ అనేది ఇవ్వటం జరిగింది. దానికి తర్వాత నెక్స్ట్ హీరింగ్ అక్టోబర్ 5వ తారీఖు ఇచ్చారు. సో అక్టోబర్ 1వ తారీఖు గవర్నమెంట్ అఫిడవిట్ని ఫైల్ చేస్తారు. సో వాళ్ళకి సంబంధించిన స్టాండ్ ఏంటి అనేది, గవర్నమెంట్ లోన్ మారటోరియంస్ మీద ఏ స్టాండ్ తీసుకుంటుంది అనే అఫిడవిట్ని వాళ్ళు ఫైల్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కనుక మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 months మారటోరియం ఇచ్చారు. సో ఈ 3 months మారటోరియం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 months పాటు ఎక్స్టెండ్ చేస్తూ ఆగస్ట్ 31 వరకు మారటోరియం పీరియడ్ని ఎక్స్టెండ్ చేశారు. సో సెప్టెంబర్లో ఈఎంఐస్ ఒకసారిగా స్టార్ట్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో అయితే పిటిషన్స్ అయితే వేయటం జరిగింది. గవర్నమెంట్ని ఒక యాక్షన్ అయితే తీసుకోమని చెప్పి బారోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా ఈఎంఐస్ అనేది పే చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇంట్రెస్ట్ని వేవ్ ఆఫ్ చేయటం, మారటోరియం పీరియడ్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్స్ అనేది వేయటం జరిగింది. సో దీని తర్వాత సుప్రీంకోర్టు కూడా సెంటర్కి టైం ఇచ్చారు. ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి, మారటోరియంస్ ఎక్స్టెండ్ చేయటమా లేదా ఇంట్రెస్ట్ వైవ్ ఆఫ్ చేయటమా, రీస్ట్రక్చరింగ్గా స్టాండ్ ఏం తీసుకుంటారు అనేది అయితే బారోయర్స్ తరఫున సుప్రీంకోర్టు 2 weeks టైం అయితే ఇవ్వటం జరిగింది. అట్లాగే కోర్టు ఏం చెప్పారంటే ఈ 2 months పాటుగా ఏంటంటే ఎవరైనా సరే ఈఎంఐస్ కట్టలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన లోన్స్ అనేది బ్యాడ్ లోన్స్గా కన్వర్ట్ చేయడానికి లేదు అని చెప్పి క్లియర్గా అయితే చెప్పారు. తర్వాత సెంటర్ అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కోర్టుకి ఏం చెప్పారంటే లోన్ మారటోరియం అనేది 2 years పాటుగా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇన్ అకౌంట్ ఆఫ్ COVID-19 అని అయితే చెప్పారు. సో అది చెప్పిన తర్వాత ఇంట్రెస్ట్ మారటోరియంని ఎక్స్టెండ్ చేస్తారేమో అని అయితే మనం అందరం కూడా అనుకున్నాము. ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేసే అంశం గురించి అయితే క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత మనకి ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేయటం గురించి సెంటర్ అయితే ఇది అగైనెస్ట్ ద బేసిక్ కనాన్స్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పడం జరిగింది. అట్లా ఎవరైతే లోన్స్ని రీపే చేస్తున్నారో, కొంతమంది ఆల్రెడీ రీపే చేస్తున్నారు ఇంట్రెస్ట్తో కలిపి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేస్తే రీపే చేసే వాళ్ళకి అన్ఫెయిర్ అవుతుంది ఇది అని చెప్పి వాళ్ళ సెంటర్ అయితే కోర్టుకి చెప్పారు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంకు ఒక స్కీమ్ అయితే తీసుకొస్తుంది. ఆ స్కీమ్లో ఏంటంటే మారటోరియం పీరియడ్ని అప్ టు 2 years వరకు ఎక్స్టెండ్ చేయటం, ఎవరైతే ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారో వాళ్ళ వరకు కూడా ఈ మారటోరియం పీరియడ్ని ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది రిజర్వ్ బ్యాంక్ అని చెప్పి సెంటర్ అయితే చెప్పడం జరిగింది. తర్వాత సెప్టెంబర్లో మనకి గవర్నమెంట్ ఒక ప్యానల్ని సెటప్ చేశారు. ఆ ప్యానల్ ఏంటంటే 3 members ఉంటారు. 3 membersలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి. సో ఈయన కింద ఈ ప్యానల్ ఉంటుంది. సో వీళ్ళ వర్క్ ఏంటంటే బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ ప్యానల్ యొక్క వర్క్ ఏంటి అంటే బ్యాంక్స్ డిఫర్డ్ ఇన్స్టాల్మెంట్స్, సో బ్యాంక్స్ ఈఎంఐస్ మీద ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన అంశాన్ని వీళ్ళు రివ్యూ చేస్తారు. తర్వాత ఈ మెహర్షి కమిటీ COVID-19 రిలేటెడ్ ఇష్యూస్ అట్లాగే ఎకానమీ మీద, నెక్స్ట్ ఇంట్రెస్ట్ని వేవ్ ఆఫ్ చేయటం మీద, అట్లాగే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేస్తే అట్లాగే ఎకానమీ మీద ఇది ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇవన్నీ కూడా వీళ్ళు రివ్యూ చేసి వాళ్ళ యొక్క రిపోర్ట్ని 1 week లోపుగా సబ్మిట్ చేయాలి. అట్లాగే వాళ్ళ యొక్క సజెషన్స్ ఏంటి, హెల్ప్ చేసే విధంగా ఉండేలా వాళ్ళ సజెషన్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్ని 1 week లోపు సబ్మిట్ చేయమని చెప్పి ఈ కమిటీని అయితే వేశారు. ఇది గవర్నమెంట్ తరపు నుంచి లోన్ మారటోరియంస్ మీద వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్స్.
నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకి ఇప్పుడు ఒక్కొక్క బ్యాంకు నుంచి కూడా గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేస్తున్నారు. గైడ్ లైన్స్ అంటే మన లోన్స్ని రీస్ట్రక్చరింగ్ చేసుకునే విధంగా, అలాగే లోన్ మారటోరియంస్కి ఎలిజిబిలిటీ ఎవరెవరు ఉంటారు అనే గైడ్ లైన్స్ని, వాళ్ళ యొక్క ఫ్రేమ్వర్క్స్ని ఒక్కొక్క బ్యాంకు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ మనకి వచ్చింది ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గైడ్ లైన్స్ వచ్చాయి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చింది. నెక్స్ట్ కెనరా బ్యాంక్ కూడా గైడ్ లైన్స్ని ఇస్తుంది. ఈ కెనరా బ్యాంక్ యొక్క గైడ్ లైన్స్ని నెక్స్ట్ వీడియోలో మీకు అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏ బ్యాంక్స్ నుంచి అయితే గైడ్ లైన్స్ వస్తాయో రీస్ట్రక్చరింగ్కి అప్లై చేసుకోవడం కానీ, లేదంటే మారటోరియం పీరియడ్కి ఎక్స్టెండ్ చేసుకునే విధంగా కానీ, సో ఏవైతే బ్యాంక్స్ నుంచి గైడ్ లైన్స్ వస్తాయో వాటికి సంబంధించిన వీడియోస్ని మీకు అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తూ అయితే వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఆ బ్యాంక్స్లో లోన్స్ తీసుకున్న వాళ్ళు ఆ గైడ్ లైన్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చదువుకొని, పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చదువుకున్న తర్వాత మీరు అది అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు కంపల్సరీగా బ్యాంక్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కేసు అనేది ఇప్పుడు ఇంకా కూడా సుప్రీంకోర్టులో జరుగుతుంది కాబట్టి అక్టోబర్ 5వ తారీఖు హీరింగ్ ఉంటుంది. సో ఆ రీస్ట్రక్చరింగ్కి అప్లై చేసుకునే ముందు ఏంటంటే ఒకసారి ఈ కేసు యొక్క జడ్జిమెంట్ కూడా మీరు చూసుకోవాలి. సో ఈ కేసు యొక్క ఫైనల్ జడ్జిమెంట్ ఏం చెప్తారు సుప్రీంకోర్టు అనేది కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి రీస్ట్రక్చరింగ్ అప్లై చేసుకునేది వాళ్ళకి డిసెంబర్ వరకు కూడా టైం అయితే ఉంటుంది. సో డిసెంబర్ లోపుగా దీనికి అప్లై చేసుకోవాలి. ఈ లోపు మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వస్తుంది కాబట్టి అది చూసుకొని తర్వాత దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కమెంట్స్లో ఏంటంటే ఎక్కువ మంది యాక్సిస్ బ్యాంక్ అట్లాగే బజాజ్ ఫైనాన్స్ అన్నిటి గురించి అడుగుతున్నారు. ఈ రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ అనేది అన్నిటికీ కూడా వస్తుంది, బట్ వాళ్ళ గైడ్ లైన్స్ను వాళ్ళు ఇంకా రిలీజ్ చేయటం లేదు. సో వాళ్ళు రిలీజ్ చేస్తే కానీ మన అఫీషియల్గా వాళ్ళు గైడ్ లైన్స్ని రిలీజ్ చేస్తే కానీ మనం వీడియో అనేది పెట్టడం, ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి పోస్ట్ చేస్తే అది రాంగ్గా వెళ్తుంది కాబట్టి మన ఏది కూడా ఇది ఉంటుంది ఇది ఉండదు అని అయితే చెప్పలేము. సో వచ్చిన అప్డేట్స్ని వచ్చినట్లుగా మీకు ఇవ్వటం మాత్రం అయితే జరుగుతూ ఉంటుంది. సో అన్నిటికీ కూడా రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఉంటాయి నా ఎన్బిఎఫ్సిస్కి అట్లాగే బ్యాంక్స్కి. అయితే ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సో నెక్స్ట్ ఈఎంఐస్ ఉంటే కనుక నెక్స్ట్ అక్టోబర్ 5వ తారీఖులోపు ఎవరైనా సరే ఈఎంఐస్ కట్టాలి అని డేట్స్ కనుక వస్తే కనుక మీరు మీ దగ్గర అమౌంట్ ఉంటే కనుక క్లియర్ చేసుకోవటం అయితే బెటర్. లేదంటే కట్టలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ అకౌంట్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా కన్వర్ట్ అయితే అవ్వవని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది కాబట్టి సో వాళ్ళైతే వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని ఎన్బిఎఫ్సిస్ వాళ్ళు కానీ బజాజ్ ఫైనాన్స్ ఇట్లా కొంతమంది టార్చర్ చేస్తున్నారు అని మనకి కమెంట్స్లో పెడుతున్నారు. సో లీగల్ యాక్షన్ అయితే చేసుకోవడానికి అయితే జరగదు. మనకు ఆల్రెడీ కేరళ హైకోర్టులో కేసు కూడా వచ్చింది, దానికి సంబంధించి వీడియో కూడా పెట్టాము. ఎన్బిఎఫ్సిస్ వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అయితే వీలు లేదు, సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది కాబట్టి. లోన్స్ అయితే మీకు తీసుకున్న లోన్స్ అయితే ఎన్పిఏగా అయితే కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి సుప్రీంకోర్టు నుంచి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ వస్తే కనుక మీకు వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.